మనిషి అన్నాక కూసంత కళాపోసన ఉండాలి అని అన్నారండి మా తాతగారు. మనిషి అన్నాక కూసంత కళాపోసన ఉండాలి అని అన్నారండి మా తాతగారు. అవునా నిజమా? అదేంటమ్మా ఆయన ఎప్పుడు నీకు తాత అయ్యారు? అది రాసిన మా తెలుగోళ్లకు తాత లాంటోళ్లే గాని ఈ కళాపోసంతో పాటు జీవితం అన్నాక కూసంత రిస్క్ కూడా చెయ్యాలండి. ఇది కూడా మీ తాతయ్య చెప్పారా? కాదులే గాని నేను చెప్తున్నా, నువ్వు వినుకో. రిస్క్ చేసేయమన్నారనుకో, మరీ ఇలా చేసేస్తే మాత్రం జీవితమే లేకుండా పోతుందండి. అందుకే ఇలాంటి చేసే ముందర 1-2 సార్లు బాగా ఆలోచించి చెయ్యాలి. మరి కొందరు అద్భుతమైన స్టంట్స్ తో ఆకట్టుకుంటుంటారు. అవి ఔరా అద్భుతం కదా అనిపిస్తాయి. కానీ కొన్నిసార్లు స్టంట్స్ వల్ల తమ లైఫ్ ను రిస్క్ లో పడేసుకుంటారు కొందరు. తాజాగా అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన వాళ్లు ఆశ్చర్యపోవడమే కాకుండా నవ్వుతున్నారు. నిజానికి రోడ్డుపై చేస్తున్న ఓ షోలో ఒక అమ్మాయి ఓ రిస్కీ ఫీట్ చేసింది. ఆ సందర్భంగా మంటలు చెలరేగాయి. లక్కీగా దాని నుంచి ఆమె బయటపడగలిగింది. ఆ షోలో అమ్మాయి తన నోటి నుండి నిప్పు ఊదే ఫీట్ చేయాల్సి వచ్చింది. కానీ కొన్ని సెకన్లలో అంతా రివర్స్ అయింది. ఆ అమ్మాయి నోటిలో పెట్రోల్ పోసుకుని మంటల్లో ఉన్న కర్రను పట్టుకుంది. పెట్రోల్ పోసి స్టంట్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఆమె నోటిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొన్ని సెకన్లలో మంటలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ అమ్మాయి తలకు అంటుకున్నాయి. తానే స్వయంగా మంటలను ఆర్పుకునే ప్రయత్నం చేసింది. కానీ వీలు కాలేదు. ఇంతలో మరొక అమ్మాయి ఆమె దగ్గరకు వచ్చి మంటలను ఆర్పేందుకు ట్రై చేసింది. ఈ సీన్ చూస్తుంటే ఒక్కసారిగా భయం కలుగుతుంది. అక్కడున్న వారంతా ఒక్కసారిగా టెన్షన్ పడ్డారు. అందుకే నిప్పుతో ఎప్పుడు చెలగాటం ఆడకూడదంటారు. అతి కష్టం మీద ఆ అమ్మాయి నోటిలోని మంట ఆరిపోయింది. ఏమాత్రం ఆలస్యమైనా ఆమె ప్రాణాలకే డేంజర్. ఈ షాకింగ్ వీడియోను చూసిన వాళ్లలో ఒక యూజర్, దీదీ ఈ షోను మరింత మసాలా చేయాలని అనుకుంది, కానీ అది రివర్స్ అయింది అని కామెంట్ చేశారు. జీవితాన్ని ప్రమాదంలో పడేసే స్టంట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటని మరొకరంటే, ఈ దీదీ తన జీవితంలో మళ్లీ ఎప్పుడు ఇలాంటి స్టంట్ చేయదని ఇంకొకరు కామెంట్ చేశారు.